అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు నిపుణులకు ఇది నిజంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచుతూ వచ్చిన వార్తలతో టెన్షన్ పడుతున్న వారికి అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా ఒక మాస్టర్ క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ ఏంటంటే ఈ షాకింగ్ ఫీజు పెంపు అనేది అందరి మీద పట్టం లేదట. విదేశాల నుంచి కొత్తగా అమెరికాకు H1B వీసా అప్లై చేసే వారికి మాత్రమే ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది. అంటే ఇండియా లాంటి దేశాల నుంచి డైరెక్ట్ గా అప్లై చేసే నిపుణులు మాత్రమే ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న F1 స్టూడెంట్ వీసా హోల్డర్స్ కి ఇక్కడ చాలా పెద్ద రిలీఫ్ లభించింది. వీరు H1B వీసాకు మారాలనుకుంటే ఈ $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు అని USCIS క్లియర్ గా చెప్పేసింది. అంటే అమెరికన్ డ్రీమ్ చేరుకోవాలనుకునే వారు ముందుగా అక్కడ చదువు పూర్తి చేసి ఆ తర్వాత H1Bకి మారడం తెలివైన మార్గంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే అమెరికాలో చెల్లుబాటయ్యే వీసా హోదాతో ఉన్న వారికి, అలాగే తమ H1B వీసాను రెన్యువల్ చేసుకోవాలనే వారికి కూడా, లేదా ఏదైనా అమెండ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనే వారికి కూడా ఈ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. కాబట్టి యుఎస్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అయితే ఈ కొత్త ఫీజు నిబంధనలు సెప్టెంబర్ 21 తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయని USCIS స్పష్టం చేసింది. అంతకుముందు ఆమోదం పొందిన లేదా దాఖలైన దరఖాస్తులకు పాత నిబంధనలే అమల్లో ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే విదేశాల్లో ఉన్న ఉద్యోగుల కోసం H1Bకి అప్లై చేసే కంపెనీలు కొన్ని కఠినమైన షరతులకు లోబడి ఈ ఫీజు నుంచి మినహాయింపు కోరుకోవచ్చు. ఆ విదేశీ ఉద్యోగి తమ దేశ జాతీయ ప్రయోజనాలకు ఎలా కీలకం అనేది వివరిస్తే, ఆ స్థాయి అర్హతలు కలిగిన అమెరికన్ పౌరులు దేశంలో లభ్యం కావట్లేదు అని గనక నిరూపించుకుంటే ఈ ఫీజు నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇక ఈ $1,00,000 ఫీజును అప్లికేషన్ సమయంలోనే ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఆ మొత్తం తిరిగి చెల్లించబడదు కూడా. అందుకే ప్రతి దరఖాస్తుదారుడు పక్కా ప్రణాళికతోనే అప్లై చేసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు.